ओम शांति मुरली डेट 28/2002। मीठे बच्चे, इस रूहानी पढ़ाई को कभी मिस नहीं करना। इस पढ़ाई से तुम विश्व की भाषा मिलेगी। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ ఆత్మిక చదువుని ఎప్పుడు మిస్ చేసుకోకండి. ఈ ఆత్మిక చదువుని ఎప్పుడు మిస్ చేసుకోకూడదు. ఈ చదువు ద్వారానే మీరు విశ్వానికి అధికారులుగా, రాజ్యాధికారులుగా అవుతున్నారు. ప్రశ్న, कौन सा निश्चय पक्का हो तो पढ़ाई कभी मिस ना करो. ఏ నిశ్చయం పక్కాగా దృఢంగా ఉంటే చదువుని ఎప్పుడూ మిస్ చేసుకోరు. ఏ నిశ్చయం పక్కాగా ఉంటే, అంటే దృఢంగా ఉంటే చదువుని ఎప్పుడూ మిస్ చేసుకోరు. ఏంటా నిశ్చయం? ఏమి నిశ్చయం? अगर निश्चय हो, हम स्वयं भगवान टीचर रूप में पढ़ा रही है. इस पढ़ाई ही हम विश्व की भाषा का वर्षा मिलेगा और ऊंच स्टेटस मिलेगा. बाबा हम साथ में ले जाएगा. तो पढ़ाई कभी मिस ना करो. निश्चय ना होने के कारण पढ़ाई पर पूरा ध्यान नहीं रखता, मिस कर देते हैं. బాబా చెప్తున్నారు, ఒకవేళ నిశ్చయం ఉన్నది అంటే మాకు స్వయం భగవంతుడి టీచర్ రూపంలో చదివిస్తున్నారు అనే నిశ్చయం ఉన్నప్పుడు ఈ చదువుతారు. ఈ చదువు ద్వారా విశ్వరాజ్యాధికారం యొక్క వారసత్వం లభిస్తుంది. ఈ చదువు ద్వారా విశ్వరాజ్యాధికార వారసత్వం లభిస్తుంది. ఉన్నత స్టేటస్, ఉన్నత పదవి కూడా లభిస్తుంది. బాబా మనల్ని జట్టులో ఉండి కూడా తీసుకెళ్తారు. కాబట్టి ఈ చదువు ఎప్పుడు మిస్ చేసుకోకూడదు. నిశ్చయం లేని కారణం వల్ల చదువుపై శ్రద్ధ ఉండదు, అందుకు మిస్ చేసుకుంటారు చదువుని. నిశ్చయం లేదంటే ఒప్పుకుంటామా? నిశ్చయం అయితే ఉంటది, కానీ సంపూర్ణ నిశ్చయం అంటే ఏంటి? చదువు ఎప్పుడు మిస్ చేసుకోకుండా ఉండటం. అవునా? అండర్లైన్ చేసుకోవాలి. ఈరోజు హోంవర్క్లో బాబా ఇచ్చిన మొట్టమొదట నిశ్చయం ఉన్నది అంటే చదువు మిస్ చేసుకోరు. ఎందుకు? భగవంతుడి టీచర్ నాకు చదివిస్తున్నారు అన్నది అంటున్నారు బాబా. గీతి హమరే తీర్థ న్యారహే, మా తీర్థస్థానం అతీతమైనదే. ओम शांति. मीठे मीठे बच्चे, पास्ट का सत्संग अभी का सत्संग का अनुभवी है. पास्ट सत्संग में आने के पहले बुद्धि में क्या रखता? ये बुद्धि में क्या रखता है? మధురాతి మన పిల్లలు, జరిగిపోయిన సత్సంగానికి ఇప్పుడు సత్సంగం యొక్క అనుభవం కూడా మీకుంది. జరిగిపోయిన సత్సంగంలో మీ బుద్ధి ఎలా ఉండేది, ఇప్పుడు మీ బుద్ధి ఎలా ఉంది చూసుకోండి. ఏ రాత్ దిన్ కా ఫరక్ దేఖనే మే ఆతా హోగా. దీనికి దానికి రాత్రికి పగలు ఉన్నంత తేడా ఉంటుంది. सत्संग में सिर्फ सुनते रहता है, कोई आशा दिल में नहीं रखता. बस सत्संग में जाकर वचन शास्त्रों की सुनाना होता है. సత్సంగంలో కేవలం వింటారు, ఏమీ ఆశ ఉండదు. సత్సంగంలో అక్కడ వాళ్ళ మాటలు వింటారు, శాస్త్రాలు వినిపిస్తారు. यहाँ तुम बच्चे बैठे हो, बुद्धि में है, हम आत्मा को बाप दादा के सामने बैठे हैं, उनसे स्वर्ग का वर्षा लेने के लिए ज्ञान और योग सिखा रही है. కానీ ఇక్కడ మీకు పిల్లల బుద్ధిలో ఉంది కదా. ఏంటి బుద్ధిలో? మేము ఆత్మలము, బాప్దాద ఎదురుగా కూర్చొని ఉన్నాము. స్వర్గ వారసత్వం తీసుకోవడం కోసం జ్ఞాన యోగాల్ని నేర్చుకుంటున్నాము అనేది కూడా లోపల చాలా నిశ్చయము, విశ్వాసము ఉండాలి. जैसा स्कूल में स्टूडेंट समझाते हम बैरिस्टर इंजीनियर बनेंगे, कोई ना कोई इम्तिहान पास पद पाएगा. ఎలాగైతే స్కూల్లో విద్యార్థులు అర్థం చేసుకుంటారు, చదువుతారు, మేము బారిస్టర్ అవుతాము, ఇంజనీర్ అవుతామని. కొంతమంది పరీక్ష పాస్ అవుతారు, పదవి ఉండదు. ఏ ఖ్యాల్ ఆత్మకు అతే హే. అలాగే ఇక్కడ కూడా ఆత్మకు ఆలోచనలు రావాలి. ఈ చదువుతోనే నేను పాస్ అవుతాను, చదువు ధారణ చేసుకుంటేనే పాస్ అవుతాను, లేకపోతే ఫెయిల్ అవుతాను. అభి హమ్ పढ़कर फल न बनेंगे, सत्संग में कोई एम नहीं रखता, क्या प्राप्ति होगी. ఇక్కడ మేము చదువుకుని పల్లవారిగా అవుతామని మీకు తెలుసు. సత్సంగంలో అయితే ఇవేమీ ఉండవు, ఏ ప్రాప్తి ఉండదు.
करके कोई आशा होगा तो अल्पकाल के लिए साधु संत को కృప కరో ఆశీర్వాద కరో. అక్కడ ఏదో ఒక ఆశ పెట్టుకుంటారు కానీ అది అల్పకాలం కోసమే అంటున్నారు బాబా. సాధు సన్యాసులని కూడా కృప ఆశీర్వాదం అడుగుతారు. అది భక్తి. సత్సంగ ఆది కర్తే యహా తక్ అకర్ పంచే, సత్సంగాలు అవి చేస్తారు కానీ ఇక్కడి వరకు చేరుకోవాలి కదా. అభి హమ్ బాబాకి సామనే బైతే హే ఏక ఆశ హే. ఇక్కడ మీరు బాబా ఎదురుగా కూర్చున్నారు ఒకే ఆశతో. ఏంటి ఆశ? ఏం ఆశ? బాబా సమ్మానం కావటము, సత్యుగాధికారిగా కావటం. ఆత్మకు బాబా సే వరస లేని కా, उन सत्संग में वर्षा लेने का बात नहीं रखता, स्कूल अथवा कॉलेज के वर्षा पाने के बात नहीं रखती कि ఆత్మ బాబాతో వారసత్వం తీసుకుంటుంది. అక్కడ సత్సంగాల్లో వారసత్వం అనే విషయం ఉండదు. స్కూల్ కాలేజీలో కూడా వారసత్వం అనే విషయం ఉండదు బయట ప్రపంచంలో. वही टीचर पढ़ने वाला वर्षा के आशा इस समय तुम बच्चे लगाकर बैठे हो. మీకు టీచర్ చదివిస్తున్నారు. వారసత్విక ఆశ ఈ సమయంలో పిల్లలకు ఉంది. ఈ లగ్నంతోనే కూర్చున్నారు. ఏదో పేరుకు చదువుకోవడం కాదు, लग्नम तो बरोबर बाप परमधाम से आया हुआ है, हमको फिर से सदा सुख का स्वराज्य देने. ये बच्चों को बुद्धि में जरूर रहेगा. పరంధామ నుండి బాబా వచ్చి ఉన్నారు. మరి పిల్లలు సదా సుఖ స్వరాజ్యం ఇవ్వటానికి పిల్లల బుద్ధిలో తప్పనిసరిగా ఇది ఉండాలి అంటున్నారు బాబా. फिर समझाती बाबा के सन्मुख जाने से ज्ञान के अच्छा बाण लगेगा क्योंकि सर्वशक्तिवान है. కానీ అర్థం చేసుకోవాలి, బాబా సన్ముఖంలో కూర్చోవడంతో జ్ఞానం యొక్క మంచిగా బాణం తగులుతుంది. ఎందుకు అంటే కూర్చోవడం అంటే అర్థం ఏంటి? సర్వశక్తివాన్. లోపల ఈ స్మృతి ఈ స్థితితో ఉంటూ కూర్చోవాలి, అప్పుడు బాణం తగులుతుంది. కేవలం కూర్చుంటే తగలదు. बच्चे ज्ञान बाण मरने सिखाती है परंतु निम्रवार पुरुषार्थन सर यहाँ डायरेक्ट सुनते हैं. పిల్లలు జ్ఞాన బాణం వేయడం నేర్చుకోవాలి కానీ నెంబర్ వారి పురుషార్థానుసారంగా ఉన్నారు. అందరూ ఒకేలా ఉండారు కదా. ఇక్కడ డైరెక్ట్ వింటున్నారు మీరు. बाबा कहते समझा रही है कोई सत्संग के कॉलेज में ऐसा नहीं समझेंगे. పిల్లలు మీరు అర్థం చేసుకున్నారు, ఏ సత్సంగాల్లో కాలేజీల్లో ఇలా అర్థం చేయించడం అనేది ఉండదు. వేదిక बाबा से वेदिका वर्षा ले रही है, हम इस सृष्टि चक्र की जान गई है. फिर सत्संग में जन्म जन्मांतर जाते हो. అనంతమైన తండ్రితో అనంత వారసత్వం తీసుకుంటున్నారు ఇప్పుడు పిల్లలు. మీరు సృష్టి చక్రం తిరుగుతూ వచ్చారు. ఎక్కడ సత్సంగాలు జన్మ జన్మాంతరాలు చేస్తూ వచ్చారు. యహా ఏక్ బార్ కి బాత్ హే. ఇక్కడైతే ఒక్కసారి అంటే కల్పంలో ఒక్కసారి మాత్రమే బాబా వచ్చి అర్థం చేస్తారు. భక్తి మార్గ में जो कुछ करते अब पूरा होता है, उनके कोई सार नहीं है. అల్పకాలికలే మనిషి కితనా మాత్రమతే హే. భక్తి మార్గంలో ఏది చేస్తున్నారో అది పూర్తయిపోయింది కానీ దాంట్లో ఏమీ సారం లేదు, విస్తారమే తప్ప. బాబా చెప్తున్నారు ఇక్కడ బాబాతో ఏం కావాలి? బుద్ధి యోగం ఉండాలి అంటున్నారు బాబా. మీ బుద్ధిలో ఇదే ఉంచుకోండి. ఇక్కడ బాబా మాకు చదివిస్తున్నారు, ఒక్క బాబాని చదివిస్తున్నారు. బాబాని సదా గుర్తుంచుకోండి. అప్పుడు గవాయి హీ రాజధాని యాద్ ఆ జాయేగా. కాబట్టి మీరు పోగొట్టుకున్నారు, మళ్ళీ ఇప్పుడు రాజధాని యొక్క స్మృతి కూడా ఉండాలి. అభి హమ్ జితనా పురుషార్థ కరేంగో బాబా కా యాద్ కరేంగో జ్ఞాన కి ధారణ మీ రహేగా. ఇప్పుడు ఎంతెంత మీరు పురుషార్థం అంటే పెద్ద విషయం కాదు, అలాగని అది లేకుండా జరగదు. ఏంటి పురుషార్థము? ఏం చేయాలి? ఇప్పుడు ఎంతెంత మనం ప్రయత్నం అనేది లోపల నుండి జరుగుతూ ఉంటుందో అంతగా బాబా స్మృతి జ్ఞానధారణ అవుతుంది. ఔరంకో భీ జ్ఞాన కా ధారణ కరేగా ఉతనా ऊंच पद पाएगा. మీరు స్వయం జ్ఞానధారణ చేసుకుని ఇతరులకు కూడా జ్ఞానధారణ చేయిస్తే అప్పుడు ఉన్నత పదవి ఇక ఉన్నత పొజిషన్లోకి వెళ్తారు. ఎతో హర ఏక బుద్ధి మేహేనా, ఇది ప్రతి ఒక్కరి బుద్ధిలో రావాలి. బాబా इस प्रजापिता ब्रह्म द्वारा समझा रही है, इनको दादा कहेंगे. श्री बाबा इनमें प्रवेश होकर हमको पढ़ा रही है. బాబా ఈ ప్రజాపిత బ్రహ్మ ద్వారా
అర్థం చేయిస్తున్నారు పిల్లలందరికీ కూడా. వీరిని దాదా అంటారు. శ్రీ బాబా వీరిలో ప్రవేశించి మాకు చదివిస్తున్నారు అనేది సంపూర్ణ నిశ్చయం కావాలి. జాంతే హో వాళ్ళే బాత్ హమారే బుద్ధి మే నహీ తా. మీకు తెలుసు, ముందు ఈ విషయాలేమి మీ బుద్ధిలో లేవు. ఇప్పుడు బాబా వచ్చాకనే బుద్ధిలోకి ఇవన్నీ కూడా వచ్చాయి. हम बहुत सत्संग आदि करते थे, परंतु ख्याल में नहीं ही परमपिता परमात्मा బ్రహ్మ ద్వారా ఆకర్ పడాతే హే. చాలా సత్సంగాలు చేస్తూ వచ్చారు, కానీ పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా వచ్చి ఎప్పుడు చదివిస్తారని తెలియదు. అది ఈ సమయంలోనే. అభి బాబా को और समय का जान गई ही नई दुनिया स्वर्ग स्वराज्य फिर से याद आता है. ఇప్పుడు బాబాని సమయాన్ని తెలుసుకున్నారు కదా అంటున్నారు బాబా. క్రొత్త ప్రపంచం స్వర్గ రాజ్యాధికారాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉండండి. చదువు మరి క్రొత్త ప్రపంచం స్వరాజ్యము అందరమే ఖుషి ఖుషి రహతా హేనా. లోపల ఖుషి ఖుషి రావాలి కదా. ఖుషి ఖుషి అనేది లోపల అనుభవం అవుతుంది అంటే జ్ఞానం యొక్క స్మరణ లేక మననం లోపల జరుగుతున్నట్టు. లేదు అంటే చదువుకున్నాను విన్నాను కానీ లోపల ఖుషి రావటం లేదు. ఖుషి రావటం లేదు అంటే ఇది లోపలికి వెళ్ళలేదు. చూడండి, వెరైటీ తింటారు, రుచి తెలియలేదంటే నాలుగు పాడైంది అనుకుంటారు. అది చాలా టేస్ట్గా ఉంటుంది కానీ నాకు రుచి తెలియలేదు. అలాగే ఇది చాలా శక్తివంతమైంది కానీ మనకి అనుభూతి కాలేదు. అంటే మన బుద్ధి మనసు కూడా స్వచ్ఛంగా సత్యంగా లేకపోవటం, దాని లోపలికి మనం రిసీవ్ చేసుకోకపోవటమే మనకి ఏమవుతుంది, ఖుషి ఉండదు. అందుకే ముందే ప్రిపేర్ చేసుకోవాలి దాన్ని. అమృత వేళ యోగం ఎందుకు అంటే దీనికోసమే చెప్తున్నారు బాబా. बेदगा बाबा जिसके भगवान कहते वो हमको पढ़ा रही है. బాబా పత్య పావన్ హి ఫిర్ టీచర్ రూప్ మే బయటకు हमको पढ़ाते हैं. అనంతమైన తండ్రి భగవంతుడు చెప్తున్నారు, వారే మాకు చదివిస్తున్నారు. బాబానే పత్య పావనుడు, వారే టీచర్ రూపంలో కూర్చొని ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా నాకు చదివిస్తున్నారు. మాకు కాదు, నాకు చదివిస్తున్నారు అని పర్సనల్ ఇదే పెట్టుకోవాలి ఇప్పుడు కూడా. इस दुनिया कोई ख्याल नहीं बैठे होंगे सिवाय तुम बच्चों को. ఈ ప్రపంచంలో ఎవరికి ఇలాంటి ఆలోచనలు ఉండవు, మీకు పిల్లలకు మాత్రమే. తుమ్ భేద బాబాకి యాదమే పెట్టేకో. అందరూ సందేహం ఆత్మ చౌరాజ్యం కా పాటు పూరా కర్ వాపస్ జాతే హే. అనంతమైన తండ్రి సొంతలో ఉండండి మీరు. లోపల ఇదే అర్థం చేసుకోవాలి, మేము ఆత్మలు 80 జన్మల పాత్ర పూర్తి చేసుకుని ఉన్నాము, ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళబోతున్నాం. स्वर्ग में जाने के लिए बाबा हमको राजयोग शिक्षण दे रही है. స్వర్గానికి వెళ్ళడం కోసమే బాబా మాకు రాజయోగము శిక్షణ ఇస్తూ ఉన్నారు. ఒకవైపు చదువు, మరొక వైపు శిక్షణ. శిక్షణ ఏ క్రమశిక్షణ, అవునా? శిక్షణ స్వరూపంగా ఎప్పుడైతే అవుతూ ఉంటామో ఆటోమేటిక్గా మనకి క్రమశిక్షణ వచ్చేస్తుంది. శిక్షణ లేదు, క్రమశిక్షణ రాదు. మరి గుణాలు, దైవీ గుణాలు ఎలా వస్తాయి, దైవీ నడవడికి ఎలాగ వస్తుంది, రాదు కదా. అందుకే ప్రతిరోజు శిక్షణ ఎందుకు ఇస్తున్నారు బాబా మనకి? రాజయోగం శిక్షణ ఇస్తున్నారు. స్వర్గ మహారాజా మరణి బన్నే వల్ల బాబాకి శివే కోయి నహీ సక్తా. కాబట్టి బాబా చెప్తున్నారు, స్వర్గానికి వెళ్ళడానికి మీకు రాజయోగ శిక్షణ ఇస్తున్నాను. పిల్లలు మీకు తెలుసు, రాజయోగం అనే శిక్షణతోనే స్వర్గ మహారాజ్ మహారాణిగా తయారు చేస్తున్నారు. ఇది ఒక్క తండ్రి తప్ప ఇంకెవరు చేయలేరు. ఇంపాసిబుల్ హే, అవునా? ప్రపంచం వాళ్ళకి తెలియదు, వదిలేయండి. కానీ అది మనకి ఇంపాసిబుల్ అని లోపల మనకు అనిపిస్తూ ఉండాలి ఇప్పటికప్పుడే. బాబా ఏక్ బార్ ఆకర్ పడాతే హే స్వర్గ మాలిక్ బన్నే కే లియే. బాబా ఒక్కసారి వచ్చి చదివిస్తారు స్వర్గ అధికారులుగా తయారు చేయడం కోసం. బుద్ధి में रखता है बच्चे बाबा द्वारा वेद सृष्टि का स्वराज्य के लेने के लिए पढ़ाई पढ़ा रखता है. పిల్లలు మీ బుద్ధిలో ఎప్పుడు ఇదే ఉండాలి, బాబా ద్వారా సృష్టి యొక్క స్వరాజ్యం తీసుకోవడం కోసం ఈ చదువు చదువుకుంటున్నాను, ఈ చదువు చదువుకుంటున్నాను. ఎక్కడ ఉండాలి అంటున్నారు బాబా? ఇది ఎక్కడ ఉండాలి? బుద్ధిలో. ఎందుకు బాబా స్వచ్ఛ బుద్ధిగా సత్య బుద్ధిగా తయారు చేసేసారు మనకి. అందుకే ఇది బుద్ధిలో ఎప్పుడు ఇది గుర్తుంచుకోవాలి. ఏం ఆబ్జెక్ట్కి తాకస్సి పడితే
ఈ లక్ష్యం యొక్క శక్తి పొందటానికి చదువుకుంటున్నారు. అభి తుమ్ మీటే మీటే బచ్చన్ కో బుద్ధి మే హమ్ కహా బైఠే హే. ఇప్పుడు మదరాతి మన పిల్లలు మీ బుద్ధిలో రావాలి. ఎక్కడ కూర్చున్నారు మీరు? ఎక్కడ కూర్చున్నాము? ఎక్కడ కూర్చున్నారు? పరమాత్మ సుప్రీం టీచర్ సన్ముఖంగా అని ఇవన్నీ మన బుద్ధికి రిఫైన్ గా తయారు చేసుకోవడానికి పాయింట్స్ని అయితే అలా డల్ అయిపోతూ ఉంటది, సాధారణమైపోతూ ఉంటది, నీరసం అనిపిస్తుంది. కానీ ఈ ఆలోచనతో కూర్చోండి. ఎక్కడ కూర్చున్నారు చూడండి. పడాయి కా సమయం పడనే కా, ఖేల్నే కా సమయం ఖేల్నే కా. కాబట్టి చదువు సమయంలో చదువుకోవాలి, ఆడుకునే సమయంలో ఆడుకోవాలి. తుమ్ జాన్తే హో వేద్ బాబా కే సన్ముఖ బేటీ హే. మీకు తెలుసు అనంతమైన తండ్రి సన్ముఖంలో కూర్చున్నారు. आगे नहीं जानते था, कोई भी मनुष्य मत नहीं जानते, भगवान आकर राजो सिखलाते हैं. अभी तुम बच्चे समझाते हैं, जन्म जन्मांतर का भक्ति करते आई है. ఇంతకు ముందు మీకు తెలియదు, మనుషులకు కూడా తెలియదు భగవంతుడు వచ్చి రాజయోగం నేర్పిస్తున్నారు అనేది. ఇప్పుడు మీరు పిల్లలు అర్థం చేసుకున్నారు. భక్తి జన్మ జన్మాంతరాలు భక్తి చేసుకుంటూ వచ్చారు. ఎందుకు భక్తి చేస్తూ వచ్చారు? భగవంతుడిని పొందడం కోసమే. కానీ పొందలేదు. ज्ञान बाबा के सिवाय कोई ना सके, जब तक कि बाबा ना आए विश्व की मालिकपन का वर्षा मिला कैसे, किसका बुद्धि में ही आता है. ఒక్క బాబా తప్ప ఇంకెవరి జ్ఞానాన్ని ఇవ్వలేరు. బాబా రానంత వరకు కూడా విశ్వ రాజ్యాధికారిక వారసత్వం ఎలా లభిస్తుంది? ఇది ఎవరి బుద్ధిలో ఉంటుంది? పిల్లల బుద్ధిలోనే. ఆ భగవాన్కి బచ్చే హే వ స్వర్గ రచయిత స్వర్గ మే క్యూ నహీ హే. మేము భగవంతుని యొక్క పిల్లలం, వారు స్వర్గ రచయిత. మేము స్వర్గానికి ఎందుకు వెళ్ళకూడదు? మరి ఆయన పిల్లలం అయినప్పుడు, తండ్రి ఆస్తిపై హక్కు ఉన్నప్పుడు స్వర్గానికి అధికారులు కావాలి కదా. అడుగు చెప్తున్నారు, నరకమే దుఃఖ హే, నరకమైన దుఃఖంలోకి ఎందుకు వెళ్తారు అంటున్నారు బాబా. हे भगवान ये पत्ता पावन कहते परंतु बुद्धि में नहीं आता, हम दुख के हे बच्चों के दुख देते क्या. बाबा सृष्टि रचयिता बच्चों को लिए, क्या दुख के लिए नहीं. బాబా చెప్తున్నారు, ఏ పత్త పావన్ ఏ భగవాన్ పవిత్రంగా చేయండి అని పిలుస్తారు, కానీ బుద్ధిలో రాదు. మళ్ళీ పిలిచినప్పుడు దుఃఖంలోకి ఎందుకు వెళ్తారు? బాబా పిల్లలకు దుఃఖం ఇస్తారా ఏంటి? బాబా సృష్టి రచయిత పిల్లల కోసం, కానీ ఏ సృష్టి రచయిత? సుఖం యొక్క ప్రపంచం యొక్క రచయిత. ఆయన దుఃఖం ఎందుకు ఇస్తారు? అభి తుమ్ బచ్చే శ్రీమత పర్ చల్నే వాలే హో. ఇప్పుడు మీరు పిల్లలు శ్రీమతంపై నడిచేవారే కదా అంటున్నారు బాబా. భలే కహా భీ దంది ఆదిమి బేటే హో పరంతు బుద్ధి మే తోరా హమ్కో పడాని వాలా. భలే ఎక్కడ ఏ కార్యవహారంలో కూర్చున్నా కానీ మీకు బుద్ధిలో ఇదే రావాలి. ఏం రావాలి? हमको पढ़ाने वाला भगवान बाप है, हम पढ़ाने वाला भगवान बाप है. లోపల నష ఖుషి ఎక్కే వరకు పాయింట్ రిపీట్ చేస్తూ ఉండండి. మాకు చదివించేవారు మా తండ్రి భగవంతుడే. हमको रोज सवेरे क्लास में जाना होता है, क्लास में जाने वालों को याद पड़ता होगा. కాబట్టి నేను రోజు క్లాస్లో వెళ్ళాలి. క్లాసులో వెళ్ళే వారికి ఇది స్మృతి ఉండాలి. बाकी जो क्लास में नहीं आते वो पढ़ाई और पढ़ाने वाले समझा कैसे सकता है. ఎంత బాగా, ఎంత క్లియర్గా, ఎంత సహజంగా అర్థం చేయిస్తున్నారు బాబా. క్లాసులోకి రాని వాళ్ళకి చదువు చదివించే వారి కోసం ఎలా అర్థం చేసుకుంటారు అంటే ఒప్పుకుంటారా? అరే మాకు తెలుసండి బాబాయ్ చదివిస్తున్నారు అనేది. అయితే హాల్ నిండిపోవాలి కదా. మాకు తెలుసు అనే వాళ్ళు బోళ్ళ మంది ఉన్నారు మన బీకేల్లోనే. ఏదో ఒకటి ఉదయమో సాయంత్రమో చదువుకి, కానీ అర్థం కాదు. यही नई बात है, तुम जानते हो वेद का बाबा जो नई दिन रचने वाला वो बैठे नई दिन के लिए हमारा जीवन हीरा जैसे बनते हैं. ఇవి క్రొత్త విషయాలు మీకు తెలుసు. అనంతమైన బాబా క్రొత్త ప్రపంచం రచన చేసిన వారు, వారే కూర్చొని క్రొత్త ప్రపంచం కోసం జీవితాన్ని వజ్ర సమానంగా తయారు చేస్తున్నారు. గవ్వ నుండి వజ్ర సమానం. जब से माया के प्रवेश हुआ हम कौड़ी जैसा बनते आए हैं, कलिंग कम होते कही है, माया ऐसा खाते है, हमको कुछ पता नहीं पड़ा है.
ఎప్పుడైతే మాయ ప్రవేశిస్తుందో అప్పుడు గవ్వ సమానంగా అవడం మొదలైంది. గవ్వ సమానంగా అయిపోయారు. కళలు తగ్గుతూ వచ్చేసాయి. మాయ తింటూ వచ్చేసింది. కానీ ఏమీ తెలియలేదు. మళ్ళా వారు వచ్చి అర్థం చేయించే వరకు కూడా अभी बाबा ने आकर बच्चों को जगाया है, अज्ञान नींद से। वो नींद नहीं, अज्ञान नींद में सोई पड़ी है। బాబా వచ్చి పిల్లకి జాగృతి కలిగించారు అజ్ఞాన నిద్ర నుండి. నిద్ర కాదు, అజ్ఞాన నిద్రలో నిద్రపోతూ ఉన్నారు. ఇప్పుడు మేల్కొలిపారు. అవునా? మరి బాబా చెప్తున్నారు, జ్ఞానంతో జ్ఞాన సాగర్ దితే कोई ना सकता, एक हमारा बिलवड मोस्ट बाबा ज्ञान सागर पत्ता पावन दे सकता है. జ్ఞాన సాగరుడు కాబట్టి జ్ఞానాన్ని ఇస్తున్నారు, ఇంకెవరు ఇవ్వలేరు. వీరు చాలా ఉన్నతమైన విలువైన జ్ఞాన సాగరుడు పత్త పావనుడు. పిల్లలు తెలుస్తున్నారు, యుక్తి సే బాబా హమ్కో పావన బనా రహీ హే. బాబా మాకు యుక్తి ద్వారా పిల్లల్ని పవిత్రంగా తయారు చేస్తున్నారు. ఏమి యుక్తి? సర్వ సమయాల్లో సర్వ సంబంధాలతో నా ఒక్కరి సొంతగా చేయండి, అదొక్కటే ఉపాయం, ఇంకేం లేదు. పుకార్తి బేహే పత్తా పవన్ బాబా आवो, पंत समझाते नहीं कैसा आकर पान बनाएगा, सिर्फ पत्ता पावन कहते रहने से पावन ही बन जाएगा. పిలుస్తూ వచ్చారు, పత్తా పావనారండి, కానీ అర్థం చేసుకోరు. అంటే పిలవడంలోనే వాళ్ళకి ఆనందం ఉంటుంది కదా. భక్తులకి అదే ఆనందం, అందుకే అలా పిలుస్తూ ఉంటారు. కానీ బాబా చెప్తున్నారు, పెద్ద పావనుడు వచ్చి పావనంగా చేసిన విషయం వాళ్ళకి తెలియదు. మీకు తెలుసు, ఈ समय सब पत्ता भ्रष्टाचारी ही, जो भ्रष्टाचारी पैदा होते हैं वो कत्ता वैसा करेगा. वेद का बाबा बैठे समझाते, या सन्मुख बैठकर सुनते हो, तुम्हारे बुद्धि का योग बाबा के साथ रखता है. మీకైతే తెలుసు, ఇది పతిత భ్రష్టాచారి ప్రపంచం. అందుకే జన్మలు కూడా ఇక్కడ అలాగే ఉంటాయి, కర్తవ్యం కూడా అలాగే ఉంటుంది. అనంతమైన తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. మీరు ఇక్కడ కూర్చొని వింటూ ఉన్నారు, కానీ మీ బుద్ధి బాబాతో బుద్ధి యోగం కలిసి ఉండాలి. మురళి వింటున్నా, యోగం చేసినప్పుడు సహజంగా లగ్నం కావాలి అంటే మురళి వింటున్నప్పుడు కూడా మన బుద్ధి యోగం వద్ద లగ్నమై ఉండాలి. फिर कुसंग तरफ जाते బత్తం से मिलते करता है. చెడు సాంగత్యం వైపు వెళ్ళిపోతూ ఉంటది. చాలా మందికి అంటున్నారు బాబా, వాతావరణకే సుంతే హే సన్ముఖ అవసరగత. వాతావరణం కూడా చూస్తున్నారు, షణ్ముఖుల స్థితి తయారవ్వాలి, అవస్థ బదల్ జాతే హే, కానీ స్థితి మారిపోతూ ఉంటది. ఇది చాలా సూక్ష్మమైనది, కనిపించదు. సెకండ్లో సెకండ్. అందుకే స్థిరత్వం, దృఢత్వం యోగం ద్వారానే మన మన్ బుద్ధి యొక్క కంట్రోలింగ్ రూలింగ్ పవర్ అనేది మనకి లభిస్తుంది. ఎత్త షణ్ముఖ బైతే హే స్వయ జ్ఞాన సాగర్ పరంపిత పరమాత్మ బైతే జ్ఞాన కా బాణ్ మర్తే హే. ఇక్కడ షణ్ముఖంలో కూర్చున్నారు, స్వయం జ్ఞాన సాగరుడు పరంపిత పరమాత్మే కూర్చొని జ్ఞాన బాణాలు వేస్తున్నారు పిల్లల కోసం. ఇస్లియే మధుబనికి మహిమ హే, గాతే బేన మధుబన మురళి బాజే. మధుబనికి మహిమ ఉంది, మధుబనం మురళి వాయిస్తూ ఉంటారు మురళీధరుడు. मुरली तो बहुत स्थानों पर बजाती है, परंतु यहाँ सन्मुख बैठकर समझाती, बच्चों को सावधान देती है, बच्चे खबरदार रहना है. మురళి చాలా స్థానాల్లో నడుస్తూ ఉంటది, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు సన్ముఖంలో కూర్చొని వింటూ ఉంటారు. బాబా సావధాన పరుస్తున్నారు, పిల్లలు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకని? గమ్యం చాలా ఉన్నతమైంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పోయి ఉల్టా సుల్టా సంగ నిహి కర్నా హే. ఎలాంటి ఉల్టా సుల్టా సాంగత్యాలు చేయకండి. అసలు ఇప్పుడు చాలా పెరిగిపోయాయి, దాని నుండి చాలా రక్షింపబడాలి. మన ఆరోగ్యం, రోగ నిరోధక శక్తి కోసం ఎన్ని ప్రయత్నాలు చేసుకుంటున్నాం, ఏది మన మీద పడకుండా ఉండాలని. అంతే విధంగా ఇది కూడా, లేకపోతే ఆయన ఏం చేయలేరు. लोगों को तुमको उल्टा बात सुनकर डराई है, पड़ेसा छोड़ देते हैं. మనుషులు ప్రపంచంలో ఉల్టా విషయాలు వినిపించి భయపించి చదువు నుండి వదిలింపచేసేస్తారు. అవునా? అవన్నీ వచ్చేసే ఉంటాయిలండి. ఇప్పుడు మీకు ఏముంది అక్కడ అని. సంగ తెరే కుసంగ బరే యహా సత్ బాబాక సంగ హే. కాబట్టి సాంగత్యంలో చెడు సాంగత్యంలో తెలిస్తే మునిగిపోతారు.
ఇక్కడ సత్యమైన తండ్రి యొక్క సాంగత్యం. तुम प्रतिज्ञा भी करते हो हम एक बाबा से सुनेंगे, ఏక ఫరమాన్ మానింగు. మీరు ప్రతిజ్ఞ కూడా చేశారు కదా, ఒక్కరితోనే వింటాను అని. మరి ఒక్కరి యొక్క ఆజ్ఞతోనే నడుస్తాను అని. ఇది నిలబెట్టుకొని నడవటానికి చాలా దృఢత ఉండాలి. ఉదయం ఉదయమే విందినేస్తున్నాం, మళ్ళీ రాత్రి పడుకునే వరకు ఎన్ని వినవలసి వస్తుంటది, అవునా? అయితే విన్నా ఏది అవసరం, ఎంతవరకు అవసరం, ఈ ఆరోగ్యానికి, ఈ పొట్టకు ఎన్నో కనిపిస్తున్నాయి. కానీ ఏది అవసరం, ఎంత అవసరం అనేదే కదా స్వీకరిస్తున్నాం. ఇది కూడా అంతే. ఆ శక్తి లోపల మనం కంట్రోల్ చేసుకోవాలి, రెండిటి బ్యాలెన్స్ పెట్టుకుంటూ చెప్తున్నారు బాబా. కాబట్టి ఆజ్ఞను పాటించండి. तुम सबका बाबा टीचर सदगुरु एक ही है, वहां तो गुरु लोगों को सिर्फ शासनों को सुनते रहता है. మీకు తండ్రి టీచర్ సద్గురు ఒక్కరే. అక్కడైతే గురువులు శాస్త్రాలు వినిపిస్తూ ఉంటారు. ఇక్కడ కొత్త విషయం, బాబా కా పరిచయ దే సక్తా హై, నా జ్ఞాన కే బాత్ జాన్తే నహీ, సబ్ నీతి నీతి కి తాయి హై చెప్తున్నారు బాబా. కొత్త విషయము, బాబా పరిచయం ఎవరికి తెలియదు, జ్ఞానం కూడా ఏమన్నారు, మేము చూడలేదు, మాకు తెలియదు అనుకుంటూ వెళ్ళిపోయారు భగవంతుణ్ణి. हम रचयिता रचना की नहीं जानते, जब बाबा आते ही समझाते, कल का गुरुओं को निंबरवारी है, कोई को लाखों को फॉलोवर्स है. బాబా చెప్తున్నారు, రచయిత రచన కోసం వాళ్ళకి తెలియదు, ఎప్పుడైతే బాబా వస్తారో అప్పుడే అర్థం చేయిస్తారు. కలిగ గురువులకు కూడా చాలా నెంబర్ వారి ఉన్నారు. కొంతమందికి లక్షల ఫాలోవర్స్ ఉంటారు గురువులకి కూడా ఈ కలియుగంలో. तुम समझाते हो हमारा सदगुरु एक ही है, मरने आदि का बात नहीं, ये शरीर का श्री बाबा का नहीं है, वो तो అశరీరి అమర్ చెప్తున్నారు బాబా. మీరు అర్థం చేసుకున్నారు కదా, అర్థం చేసుకున్నారు. మాకు తండ్రి ఒక్కరే, సద్గురు ఒక్కరే, మరణించే విషయం లేదు. ఎందుకు, వారికి శరీరమే లేదు కదా మా సద్గురువుకి. మరి వారు అశరీరి అమర్, हमारे आत्मा को अमर कदा सुनाई, अमर बन रही है. వారు అమరులు కాబట్టి అమరమైన ఆత్మలకి మాకు అమర కథ వినిపించి మమ్మల్ని కూడా అమరులుగా తయారు చేస్తున్నారు, అవునా? రోజు అమరపురమే లే జాతే హే, సుఖధామకి బేస్ దేతే హే. మాకు అమరపురిలోకి తీసుకెళ్తున్నారు, సుఖధామానికి తీసుకెళ్తారు. అందుకు రోజు నేను అమర కథ వినాలి. निर्वाण धाम की अमरपुरी, अभी तुम्हारे बुद्धि में लगता है हम आत्मा शरीर छोड़कर जाएगा बाबा के पास. నిర్వాణ ధామాన్ని కూడా అమరపురి అంటారు, ఆయన అక్కడే ఉంటారు. కాబట్టి ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది, మేము ఆత్మను శరీరం వదిలి బాబా దగ్గరికి వెళ్తాం. फिर जिसने जितना पुरुषार्थ किया होगा उसे अनुसार पद पाएगा. క్లాస్ ట్రాన్స్ఫర్ होते हैं చెప్తున్నారు బాబా. తెలుసు, మీరు ఎవరు ఎంతెంత పురుషార్థం చేస్తారో దాని అనుసారంగా మీరు ట్రాన్స్ఫర్ అయి పదవి పొందుతారు. हमारी पढ़ाई का इस मृत्युलोक में नहीं मिलता, ये मृत्युलोक అమరలోకి బన్ जाएगा. ఈ చదువు ఈ మృత్యులోకంలోకి ఉండదు, ఇది భవిష్యత్తు. మృత్యులోకం నుండి అమరలోకంలోకి వెళ్తారు. तुमको सुनते आई है ना, हमने सत्य में 21 जन्म के राज्य किया, फिर ద్వాపర కలిగి में आए. బాబా అడుగుతున్నారు, మీకు స్మృతి వస్తుంది కదా, జ్ఞాపకం వస్తుంది కదా? వారు చెప్తున్నది, మేము సత్యంలో 21 జన్మల రాజ్యం చేస్తాము, మళ్ళీ ద్వాపర కలియుగంలోకి వస్తాము. ఇప్పుడు ఏమున్నది అంతిమ జన్మ. फिर हम वापस जाएगा, वया मुक्तिधाम होकर सुखधाम आएगा. మేము తిరిగి ఇంటికి వెళ్తాము, పరంధాం మీదిగా సుఖధామానికి వచ్చేస్తాము. బాబా బచ్చం కో కితనా రిఫ్రెష్ కర్తే హే. బాబా చెప్తున్నారు, పిల్లలకు నేను ఎంత రిఫ్రెష్ చేస్తున్నాను అని వారు అర్థం చేయిస్తున్నారు. అయితే నాకు రిఫ్రెష్ అవుతుందా? రిఫ్రెష్ అవుతున్నాను అంటే బాబాతో మాట్లాడండి, బాబాకి చెప్పండి. అప్పుడు వారి ఖుషి, వారి నుండి మనకి ఆశీర్వాదం వస్తుంది. వినేసి బాగుంది బాబా, బాగుంది బాబా అంటే కాదు, రిఫ్రెష్ కావాలి. అది బాబా దగ్గరికి చేరాలి. बाबा कहते चौराज चक्र का आते ही, परमात्मा कहते इस चक्र में नहीं आता हूँ, मुझे में सृष्टि चक्र का ज्ञान है. ఆత్మ అర్థం చేసుకుంది, 84 జన్మలు పూర్తి చేసుకొని వచ్చేసింది. పరమాత్మ ఈ చక్రంలోకి రారు,
बच्चे जानते हो पता पावन वेद का बाबा है, कोई वेद का पावन करने वाला होगा ना, कोई मनुष्य वेद का बाबा ना सके, वही वेद का बाब एक है। మీకు తెలుసు పత్త పౌండ్ అనంతమైన తండ్రి ఒక్కరే, అనంతమైన వారే పవిత్రంగా తయారు చేస్తున్నారు. ఈ ప్రపంచంలో అనంతమైన తండ్రి ఎవరు లేరు, ఒక్క బాబా తప్ప. तुम जानते हो हम आत्माओं को वहां के रहने वाले हैं, वैसे शरीर में आते पहले पहले कौन आया पाठ बजाने, ఏ తుమ్ సమझाते हो. మీకు తెలుసు ఆత్మలు మేము అక్కడ ఉండేవాళ్ళం, అక్కడ నుండి వచ్చి ఇక్కడ శరీరం తీసుకొని పాత్ర చేస్తున్నాం. మొట్టమొదట ఎవరు పాత్ర చేస్తారో మీకు తెలుసు, దేవతలే కదా, లక్ష్మీనారాయణలు. మీరు అర్థం చేసుకున్నారు. మా ఆత్మకు నిరాకార దునియా సాయి హే పాట బజానిక, ఈ समय तुम बच्चों को नाज मिली है. మీరు ఆత్మలో నిరాకార ప్రపంచం వస్తారు పాత్ర చేయడానికి. ఈ సమయంలో పిల్లలకు నాలెడ్జ్ లభించింది. ఏం నాలెడ్జ్? आत्मिक आध्यात्मिक. कैसा नंबरवार हर एक धर्म वाले अपने अपने पाठ अनुसार आते हैं, इसके अविनाशी ड्रामा कहा जाता है. ఎలాగైతే నెంబర్ వారిగా ప్రతి ధర్మం వాళ్ళు వారి వారి పాత్రనుసారంగా పాత్ర చేస్తారు. ఇది అవినాశి డ్రామా. ఇస్కా బుద్ధి में नहीं है, కానీ ఇది ఎవరి బుద్ధిలో కూడా ఉండదు అంటున్నారు బాబా. మర్చిపోతూ ఉంటారు. वेद का ड्रामा के एक्टर ना वेद के इष्टि जागृति को ना अपने जन्म को नहीं जानते हैं. అనంతమైన ఇష్టి జాగ్రఫీ, కానీ వారి జన్మల కోసం వారికే తెలియదు. బాబా తుమకు కితనా రిఫ్రెష్ కర్తే హే పురుషార్థ అనుసార్. బాబా అంటున్నారు నేను మీకు ఎంత రిఫ్రెష్ చేస్తున్నాను, కానీ మీ పురుషార్థం అనుసారంగా. అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. అమృత వాళ్ళు చాలా బాగా స్మృతి చేశాను, ఎంత రిఫ్రెష్ అవుతున్నారు. మురళి చాలా బాగా రిసీవ్ చేసుకుంది, ఎంత రిఫ్రెష్. ఇది బాగా అంటే మీ పురుషార్థ అనుసారంగా రిఫ్రెష్ అవుతారు. ఇది కూడా పురుషార్థమే. పోయి బడి ఖుషి మీద కొంతమంది చాలా ఖుషిగా ఉంటారు అంటారు, కొంత పిచ్చి వాళ్ళు అయిపోతారు ఈ మస్తులో కూడా. పిచ్చివాళ్ళు అంటే అన్ని మర్చిపోవడం అంటే మర్చిపోవాలి, కానీ మనం చేయవలసింది మర్చిపోకూడదు. ఇతరత్రవన్నీ కూడా మర్చిపోయేంత మజా రావాలి. बाबा हमको सत्य ज्ञान सुना रही है और कोई मनुष्य मात्र ज्ञान नहीं सकता, इसलिए इसको अज्ञान अंधेर कहा जाता है. బాబా సత్య జ్ఞానాన్ని వినిపిస్తున్నారు, మనుషులు ఎవరు వినిపించలేరు కాబట్టి వాళ్ళది అజ్ఞాన అంధకారం. अभी तुम जानते हो अज्ञान अंधेर में कैसा है, विज्ञान सोजर में कैसा जाना है. మీకు తెలుసు అజ్ఞానం అనే చీకటి నుండి ఎలా వచ్చారు, మళ్ళీ జ్ఞానం అనే ప్రకాశం మీకు ఎలా వచ్చింది, అవన్నీ మీకు తెలుసు అంటున్నారు. ఇవి నెంబర్ వారు సమझ सकता है, కానీ ఇవన్నీ నెంబర్ వారీగా అర్థం చేసుకుంటున్నారు. घोर अंधियार और घोर सोजर इसको कहा जाता, ये अक्षर भेद से लगता है. ఘోర అంధకారం అలాగే ఘోర ప్రకాశం అని దేన్ని అంటారు? ఈ అక్షరం కూడా అనంతమైనదే. అంటే ద్వాపర నుండి మొదలైన అజ్ఞానం కలియుగ చివరకు వచ్చినప్పుడు పూర్తి అంధకారంలో ఉన్నాము. మళ్ళీ ఎప్పుడైతే ఇది పూర్తయిందో, ఎప్పుడైతే శ్రీబాబా వచ్చారో ఈ జ్ఞాన ప్రకాశం మనలో రావడం మొదలయ్యి ఇప్పుడు పూర్తి ప్రకాశం అయితే ఆయన ఇచ్చేసారు, కానీ అది కూడా నెంబర్ వారీగానే వెళ్తుంది మనకి. అవునా? నెంబర్ 1 ఇది ఒక్కొక్క బల్బు 15 క్యాండ్లు 20 క్యాండ్లు 100 1000 వెలుగుతాయి కదా. అలాగే వారైతే పూర్తిగా ఇచ్చేసారు, కానీ హద్దు. బాబా చెప్తున్నారు సంచు అర్థం చేసుకోండి, ఈ అనంతమైన వెలుగు అనేది నాలో ఎంత వచ్చింది. బేద్కా బాత్ ఇది అనంతమైన విషయం. బాబా ఆకర్ సభీ శాస్త్రం को सार समझाती है, दान पुण्य करते हैं, शास्त्रों को पढ़ते हैं, उसका अल्पकाल का सुख मिलता है. బాబా వచ్చి శాస్త్రం యొక్క సారాన్ని అర్థం చేయిస్తున్నారు. ఇక్కడ ఎవరైతే దాన పుణ్యాలు చేస్తూ శాస్త్రాలు చదువుతూ వస్తారు అవన్నీ అల్పకాల సుఖం లభిస్తుంది. ఇది కూడా ఎవరిని అడిగినప్పుడు చెప్పాలి. అయితే అవన్నీ అంటే మీరు చేసింది ఊరికనే పోదు, ఒక జన్మకు దొరుకుతుంది. ఇక డైరెక్ట్ భగవంతుడు కాబట్టి 21 జన్మలు. బేహద్ బాబా ఇన్సే నహీ మిల్తా హూ, అనంతమైనది హద్దుగల వాటికి లభించారు. జో మై విశ్వకి మాలిక్ వంతా హో, నేను విశ్వానికి అధికారులుగా తయారు చేస్తున్నాను. విశ్వకి మాలిక మై మన్ नहीं सकता,
నేనైతే అధికారిగా కాను, మీకు పిల్లలకి తయారు చేస్తున్నాను అంటున్నారు బాబా. మాలిక్ వంటి చిన్కో బాబా పడాతి హే. ఎవరు మాలికలు అవుతున్నారు అంటే బాబా చదివిస్తున్నారు. వహి రాజోగ్ సిఖలా రహీ హే సారీ దునియా సే రాజయోగ్ నిహి సిఖాతే కోటి మే కోయి పడితే. బాబా చెప్తున్న రాజయోగం నేర్పిస్తున్నారు వీరు. పూర్తి ప్రపంచంలో ఎవరు నేర్పించేవాళ్ళు లేరు. ఇక్కడ కోటిలో కొంతమంది మాత్రమే చదువుకుంటారు. कोई तो 5-6 वर्ष 10 वर्ष के రాజ్యం చలాతే फिर పढ़ाई छोड़ देते. కొంతమంది 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు చదివి చదువు వదిలేస్తారు. వదిలేయడానికి ఎన్నో కారణాలు చెప్తారు. ఎన్ని కారణాలు చెప్పినా స్వయంలో చదువుపై హోంవర్క్ కొత్తదనం తెచ్చుకోకపోవడమే ఏ కారణాలతో వదిలేస్తూ ఉంటారు. బాబాకైతే మాయ బహుత్ ప్రబల హే, బిల్కుల్ బేస్మజ్ బందేతే. మాయ చాలా ప్రబలమైనది. అది ఎంత ప్రబలమైందంటే మనం దాని వశంలోకి వచ్చే వరకు లాగుతూనే ఉంటది. ఏవో రకరకాల బాణాలు వేస్తూ కూడా పూర్తి తెలివిహీనులుగా చేస్తుంది, విడాకులు ఇచ్చేవారుగా చేసేస్తుంది. కాబట్టి ఆశీర్వంత బాబాకి బనంతి కదంతి ఫికత దేతే. అందుకే ఏమంటారు బాబా, వస్తారు ఆశ్చర్యంగా వింటారు కథలాగా, మళ్ళీ విడాకులు ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు అన్నారు. బాబాకి అయితే ఉనకా దోష్ నహీ, వాళ్ళ దోషం కాదు అంటున్నారు బాబా. మాయా తుఫాన్ మిలి ఆతే హే, మాయ తుఫాన్లోకి తీసుకెళ్ళిపోయింది అంటున్నారు. ఐసా సాజిన్ को जिनको శృంగార్ का స్వర్గ మహారాజ్ బంతి ఓ చోటు దేతే. ఎలాంటి ప్రియుడు ప్రియురాళ్ళకి అలంకరించి మహారాణిగా చేస్తుంటే వారిని కూడా వదిలింప చేసేస్తుంది. फिर बाबा कहते जिनसे सगाई की उनको याद करना, याद कोई फर्ज करे नहीं. ఎవరితో మీకు నిశ్చితార్థం వివాహం అయిపోయిందో వారి యొక్క స్మృతి ఉండాలి కదా, మర్చిపోకూడదు. ఆधा कल्प नाम और उसके फम से आई हो, अपने का आत्मा समझ बाबा की याद करो बड़ा मुश्किल है. అర్ధ కలుపు నామరూపంలో చిక్కుకుపోతూ వచ్చారు. కానీ ఇప్పుడు వదలండి, మిమ్మల్ని మీరు ఆత్మని అర్థం చేసుకోండి. ఇదే పెద్ద కష్టం అవుతుంది, అవునా? దాన్ని సహజం చేసుకోమంటున్నారు బాబా. సత్యమే తుమ ఆత్మాభిమాని बनते हो, పరంతు పరమాత్మని హి జానతే హో. సత్యులైతే ఆత్మాభిమానిగా ఉంటారు, కానీ పరమాత్మ స్మృతి ఉండదు. పరమాత్మని ఏక్ బార్ జాన్నా హోతా యహా హై. పరమాత్మను ఒక్కసారి తెలుసుకుంటారు, ఎప్పుడో ఒక్కసారి సంగమికులో మాత్రమే. यह तुम देह मन आधा कल्पन चाहते हो ये नहीं समझाते हो. आत्मा को शरीर छोड़ दूसरा पार्ट शरीर पार्ट बजाना है, रोने का दरकार नहीं. ఇక్కడ దేహాభిమానంతో అర్ధకల్పం మీరు ఉండేవారు, కానీ అర్థం చేసుకోండి, ఆత్మే శరీరం వదిలి మరొక పాత్ర అభినయిస్తూ ఉంటుంది. దానికి ఏడ్చే అవసరం ఏంటి అంటున్నారు బాబా. जब बाबा द्वारा सुखधाम का वर्षा मिला रही है क्यों पूरा अटेंशन दे. ఎప్పుడైతే బాబా ద్వారా సుఖధాం యొక్క వాసత లభిస్తుందో ఎందుకు పూర్తిగా అటెన్షన్ పెట్టారు అనే ప్రశ్న వేశారు బాబా. ఆన్సర్ ఎక్కడుంటది? మన దగ్గరే. అటెన్షన్ పెట్టారు ఎందుకు అని అంటున్నారు. అంటే ఏమంటారు? ఒక్కొక్కరు ఒకటి చెప్తారు. బాబా అటెన్షన్ పెట్టాలి అనుకుంటాను, కానీ అంతకన్నా ఎక్కువ బోల్డ్ ఉన్నాయి బాబా. పోనీ ఎన్ని మీకు అవసరమో అన్నిటిపై అటెన్షన్ పెడితే కదా అవుతుంది. మరి దీనిపై అటెన్షన్ లేకపోతే ఇది కింద పక్కకి వెళ్ళిపోతుంది. దీనిపై పెట్టవలసినంత పెట్టి అప్పుడు మిగతా వాటిపై పెట్టాలి. అప్పుడు అటు పని అవుతుంది, ఇటు పని అవుతుంది. అయితే దానిపైనే అటెన్షన్ పెట్టామనుకోండి, అదే అవుతుంది, ఇది జరగదు. అది బాబా అర్థం చేస్తున్నారు పెట్టాలి అని. अच्छा मीठे मीठे से खिलाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते और नमस्ते. లోపల నుండి కూడా బాబాకు ప్రియస్మృతులు అందిస్తుండాలి. ధారణ కోసం ఏక బాబాకి ఫర్మాన్ పర్ చల్నా హై, ఒక్క తండ్రి యొక్క ఆజ్ఞపై నడవాలి. ఏక బాబా సే సున్నా హై, ఒక్క బాబాతో వినడం, ఒక్క బాబా ఆజ్ఞపై నడవటం, ఒక్క బాబాతో వినటం. మనిషికి ఉల్టా బాత్ సునా అనుకో ప్రభావ్ నహీ ఆనా, ఉల్టా సంగ నహీ కర్నా హై.
మనుషుల యొక్క ఉల్టా విషయాలు వినవలసి వచ్చిన ప్రభావంలోకి రాకండి. మాకు వినిపించొద్దంటే వాళ్ళు ఒప్పుకోరు కదా, కానీ విన్నా వదిలేయాలి. మరి సాంగత్యం కూడా ఉల్టా సాంగత్యం చేయకండి. सेकंड पॉइंट, पढ़ाई और पढ़ने वाले को सदा याद रखना है, सवेरे सवेरे क्लास में जरूर आना है. చదువు చదివించేవారిని సదా గుర్తుంచుకోండి. ఉదయమే క్లాస్లో తప్పనిసరిగా రావాలి. ఎందుకని క్లాస్లోకి వస్తేనే డైరెక్ట్ పరమాత్మతో ఆశీర్వాదం వరదానం లభిస్తుంది. ఆన్లైన్లన్నీ అంతే సంగతులు అంటే అలవాటు పడిపోయారు. కాబట్టి ఎవరెవరైతే ఆన్లైన్లో ఉన్నారో ఆన్లైన్లో వినండి, కాదని అంటం లేదు. కానీ మీ స్థానాల్లో కూడా ఉదయం కాకపోతే సాయంత్రం అయినా వెళ్ళి మురళి మరొకసారి వినండి. బాబా ఈరోజు చదువు కోసం చాలా చాలా అటెన్షన్ కలిగించారు ధారణలో కూడా. అందుకు ఉదయమే తప్పనిసరిగా క్లాస్లోకి వెళ్ళి కూర్చోండి. వరదాన్, సాధనों को सहारा बनने के बजाय निमित्त मात्र कार्य में लगाने वाले सदा साक्षी दृष्ट भव. సాధనాల సహయోగంగా తయారు చేసుకోవడానికి బదులుగా నిమిత్త మాత్రంగా కార్యాలు ఉపయోగించేవారే సదా సాక్షి దృష్టిగా ఉంటారు. సాధనాలని సహయోగం చేసుకోవడానికి బదులుగా నిమిత్త మాత్రంగా కళలు ఉపయోగించేవారు సదా సాక్షి దృష్ట. అంటే ఉపయోగించండి కానీ నిమిత్త మాత్రం, వాటికి వశం పరవశం అయిపోకూడదు. साक्षी, कई बच्चे चलते चलते बीच को जो टाल ढाली काक्षित हो जाते हैं. కొంతమంది పిల్లలు నడుస్తూ తిరుగుతూ బీజాన్ని వదిలి కొమ్మలు రెమ్మలకి ఆకర్షితులైపోతారు. అంటే బీజం గుప్తంగా ఉంటుంది, కొమ్మలు రెమ్మలు ఆకర్షిస్తూ ఉంటాయి, అందుకే వాటికి వశమవుతారు. कोई आत्मा को आधार पर लेते, कोई साधनों को, కొంతమంది ఆత్మల్ని ఆధారంగా తీసుకుంటారు, కొంతమంది సాధనాలను ఆధారంగా తీసుకుంటారు. కానీ ఇవన్నీ బీజం నుండే కదా వచ్చాయి, అది మర్చిపోతారు. क्योंकि बीज का रूप रंग शोभक नहीं होता, ढाल ढाली का रूप रंग बड़ा शोभ होता है. ఎందుకంటే బీజానికి రంగు రూపం శోభ ఉండదు కదా. కొమ్మలకి రెమ్మలకి మంచి మంచి రంగులు శోభ ఆకర్షిస్తాయి. ఈ అన్నయ్య లేకపోతే ఈ అక్కయ్య లేకపోతే ఇంకోటి ఆకర్షిస్తాయి. కానీ వాళ్ళందరినీ అంత బాగా తయారు చేసింది బీజరూపుడే కదా, అది మర్చిపోతారు. మాయ బుద్ధి का ऐसा परिवर्तन कर देते, झूठा सहारा सत्य अनुभव होता. इसलिए अब साकार स्वरूप में बाबा के साथ का साक्षी दृष्टि का अनुभव बढ़ाओ, साधनों को सरना ही बनाओ, उनको निमित्त मात्र कार्य में लगाओ. మాయ బుద్ధిని ఆ విధంగా పరివర్తన చేసేస్తుంది అంటున్నారు బాబా. టైం పట్టదు. ఏంటి, అసత్యమైన సహయోగాన్ని సత్యమైన అనుభవంగా చేంజ్ చేస్తుందట. అంటే గోల్డ్కి రియల్ కదా, ఇది రియల్ గోల్డ్కి ఈ మామూలు గోల్డ్ ఉంది కదా, దానికనే మెరుపు దీనికి ఎక్కువ ఉంటుంది. కానీ ఇది సత్యం కాదు, అది సత్యం. అలాగే కొమ్మలు రెమ్మల యొక్క ఆకర్షణ అయిపోతారు. కాబట్టి బాబా అంటున్నారు ఏం చేయాలి, బాబా యొక్క తోడుని ఉంచుకుంటూ సాక్షి దృష్టి యొక్క స్థితిని అనుభవం పెంచుకోండి. సాధనాలను సహయోగం చేసుకోవడం కాదు, నిమిత్త మాత్రంగా కార్యలో ఉపయోగించుకోండి. కార్యలో ఉపయోగించుకోమని బాబా ఆజ్ఞ ఇచ్చారు కదా, మనకు ఉపయోగించుకోవడం రావాలి కానీ ఆకర్షించేసుకోవడం కాదు కదా. ఇవి చాలా బాగా లోపలికి అనుభవంలోకి ఆకర్షింపబడ్డామా మోసపోయామంతే. అసలు నీ శరీరమే సంబంధాలే వస్తువులే నీకు ఆకర్షించొద్దంటే ఇంకా వీటిపై నువ్వు ఆకర్షణకి వెళ్ళిపోతావు. అది ఆలోచించాల్సిన విషయం. స్లోగన్, रूहानी शन में रहो तो अभिमान का फील नहीं आएगा. ఆత్మిక గౌరవంలో ఉండండి, అంతేగాని అభిమానం యొక్క ఫీలింగ్ లోకి రాకండి. ఏ అభిమానం, దేహమానం యొక్క ఫీలింగ్ అవ్వద్దు, ఆత్మమైన యొక్క ఫీలింగ్ అవ్వద్దు. నేను ఆత్మమనిగా ఉంటాను కూడా కాదు, ఆత్మమైన యొక్క గౌరవంలో స్థితిలో ఉండండి.
కానీ ఫీలింగ్లోకి రావద్దు. ఫీలింగ్లోకి వచ్చారు, ఫెయిల్ అవుతారు. ఈ మాయ అనేది రాయల రూపంలో, సూక్ష్మ రూపంలో కూడా బాగా మోసం చేస్తూ ఉంటది. అంటే కొన్ని పాస్ అవుతుంటే ఇంకొన్ని పరీక్షల రూపంలో వస్తుంటాయి. అందుకు చూసుకుంటూ ఉండాలి. అచ్చా, ఓం శాంతి. బాబా ఈరోజు హెడ్డింగ్ నుండి చెప్తున్నారేంటి? ఆత్మిక చదువు ఎప్పుడూ మిస్ చేసుకోకండి. ఈ చదువుతోనే మీరు విశ్వరాజ్యాధికారం మీకు లభిస్తుంది. మరి ఏ ఒక్క నిశ్చయం పక్కాగా ఉంటే చదువు ఎప్పుడు మిస్ నా కరు అంటున్నారు. ఏంటది? ఏంటా నిశ్చయం? ఏం టీచరు? ఒకవేళ నిశ్చయం మాకు భగవంతుడి టీచర్ రూపంలో చదివిస్తున్నారు అంటే చదువు ఇప్పుడు మిస్ అవ్వరు అంటున్నారు. మరి ఈ చదువుతేనే విశ్వరాజ్యాధికార వారసత్వం లభిస్తుంది. మీ ఉన్నత స్టేటస్ కావాలని అందరికీ అనిపిస్తుంది, కానీ చేయవలసింది చేయాలి కదా, ఇవ్వాల్సింది ఇవ్వాలి కదా. ఉన్నత స్టేటస్ లభిస్తుంది. కాబట్టి మేము బాబా తోడుగా వెళ్తాము. అయితే చదువు ఎప్పుడు మిస్ చేసుకోకండి. కానీ నిశ్చయం లేని కారణం వల్ల చదువుపై శ్రద్ధ పెట్టరు, మిస్ చేసేస్తూ ఉంటారు. ఇది కూడా అండర్లైన్ చేసుకోవాలి. నాకు నిశ్చయం ఉంది అంటే క్లాస్లో అటెండ్ కావాలి, అంతే. ఏదో లేవలేని పెద్ద వయసు వాళ్ళు అయిపోయారు, వాళ్ళు తప్పదు ఎలాగా. కానీ మిగతా వాళ్ళంతా మరి ఏదో ఒకటి క్లాసు, ఉదయం అయితే మరీ మంచిది, సాయంత్రం అయితే ఇంకేమన్నారు బాబా? ఇంకా ఇంపార్టెంట్గా ఏం చెప్పారు? ఈరోజు ఎక్కువ చదువు కోసము, నిశ్చయం కోసము పదే పదే బాబా అండర్లైన్ చేయించారు. ఇంకా మీరు ఇక్కడికి రావడం అంటే రిఫ్రెష్ మరి బాబాకి ఎంత వినిపిస్తారో మీ అనుభవం చూడండి. రోజు వినిపించండి. నేను రోజు నా యొక్క అనుభవాన్ని బాబాకి ఫస్ట్ వినిపించాలి. అప్పుడు సారం బుక్లో నోట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆయన కదా, ఆయన నుండి ఆశీర్వాదం, వరదానం లభించేస్తుంది నాకు. బాబా నీ తర్వాతే అంటాం కదా అన్నీ. అలాగే ఈ అనుభవం, చదువు, హోంవర్క్ అన్నీ కూడా బాబా సుప్రీం టీచర్ తర్వాతే మిగతా వాళ్ళందరూ. అప్పుడు మన పురుషార్థం బాగుంటుంది. అంశ हम कितने भाग्यवान हैं, भगवान पढ़ाते हैं। हम कितने भाग्यवान हैं, भगवान पढ़ाते हैं। हम कितने भाग्यवान हैं, भगवान पढ़ाते हैं। अजब नशा है, गजब खुशी, बेहद हर्षाते हैं। अजब नशा है, गजब खुशी, बेहद हर्षाते हैं। अगमा गोचर कहते जिसे हम सामने पाते हैं। अगमा गोचर कहते जिसे हम सामने पाते हैं। अजब नशा है, गजब खुशी, बेहद हर्षाते हैं। अजब नशा है, गजब खुशी, बेहद हर्षाते हैं।